అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అక్షంతలు అంటే క్షతము కానిటువంటివి. ఈ అక్షింతల్లో కూడా మనము పసుపు అక్షింతల్ని, ఎరుపు అక్షింతల్ని మనం పూజలో ఉపయోగిస్తుంటాం కదా. పసుపు ఎరుపు అక్షింతల్ని మనము లక్ష్మీదేవికి, అలాగే దుర్గాదేవి అంటే శక్తివంతమైన అమ్మవారికి కానీ, ఇంకా శాంతి స్వరూపమైన దేవతలకు కానీ మనం ఉపయోగిస్తుంటాము ఈ అక్షింతల్ని. అదేవిధంగా శ్వేత అక్షింతలు కూడా ఉంటాయండి. వీటిని ఎలా తయారు చేసుకోవాలి, ఏ దేవుడికి ఉపయోగించుకోవాలి అనేది తెలుసుకుందాము. ఈ అక్షింతలతో పాటు శ్వేతగంధం గురించి కూడా ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాము. మనం అక్షింతల్ని ఎప్పుడైనా సరే తయారు చేసేటప్పుడు నడుము విరిగిన బియ్యాన్ని, ఇంకా మొక్క విరిగిన బియ్యాన్ని పూజకు వాడకూడదండి. అక్షింతలకు మనం వాడుకునే బియ్యం ఏ విధంగా ఉండాలంటే కొద్దిగా పొడవుగా ఉండి నడుము ఇంకా మొక్క విరగని అలాంటి బియ్యాన్ని మనం తీసుకోవాలి. మనకి బాస్మతి బియ్యంలో విరగని బియ్యం అనేది ఎక్కువగా ఉంటాయండి, వాటిలో తీసుకోవచ్చు. లేదంటే మన బియ్యంలోనే విరగని బియ్యాన్ని అంతా కూడా ఒక్కొక్కటిగా ఏరుకొని తీసుకుంటే సరిపోతుంది. అలా తీసుకున్న వాటిని మనం అక్షింతలుగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని 1 రోజు 2 రోజులు మాత్రమే కదండి, ఎక్కువ రోజులు కూడా మనం నిల్వ ఉంచుకొని ఉపయోగించుకోవచ్చు. అక్షింతలను ఎందుకు వాడతారంటే షోడశోపచార పూజలు ఇలాంటివి మనం చేసినప్పుడు భగవంతుడికి పెట్టే వస్త్రం కానీ, పంచామృతము ఇలాంటివి మనం పెడుతుంటాం కదండి. కొన్నిసార్లు మనం పెట్టలేకపోవచ్చు, అలాంటివి పెట్టేటప్పుడు కొరత ఏర్పడవచ్చు. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే అక్షింతలను వాటికి ప్రత్యామ్నాయంగా దేవుడికి సమర్పించాలి. అంటే వస్త్రం సమర్పయామి అంటాం కదండి, అటువంటి సమర్పించలేనప్పుడు 1-2 అక్షింతలు తీసుకొని దేవుడి దగ్గర పెట్టి వస్త్రం సమర్పయామి అని చెప్పుకోవచ్చు. అక్షింతలు ఎందుకు వాడతారు అనేది తెలుసుకున్నారు కదండి. ఇక మనం శ్వేత అక్షింతల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న విధంగానే నడుము విరగని బియ్యాన్ని తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా విభూతిని వేసుకోవాలి. మనం పసుపు అక్షింతలు తయారు చేసుకునేటప్పుడు పసుపు ఏ విధంగా కొద్దిగా వేసి తయారు చేసుకుంటామో అదేవిధంగా శ్వేత అక్షింతలకు కూడా విభూతిని వేసుకోవాలి. వీటికి సరిపడా 1 లేదంటే 2 చుక్కలు ఆవు నెయ్యిని వేసుకోవాలి. వేసి మొత్తం దీన్నంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఆ బియ్యపు గింజలన్నిటికి కూడా విభూతి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. నెయ్యి ఎక్కువ కాకుండా చూసుకుంటూ మనం కలుపుకుంటే సరిపోతుంది. వీటిని మనం నిల్వ ఉంచుకోవచ్చండి, ఎన్ని రోజులైనా సరే ఈ శ్వేత అక్షింతల్ని మనం ఉంచుకోవచ్చు. అయితే వీటిని ఏ దేవునికి ఉపయోగించుకోవాలంటే వీటిని శివుడి పూజలో ఎక్కువ ఉపయోగించుకోవాలి. శివుడికి చాలా ఇష్టమండి ఈ భస్మం అంటే. విభూది అంటేనే పవిత్రమైన భస్మం అంటారు. గోమయ భస్మాన్నే విభూదిగా చెప్తారు. ఈ విభూదినే భస్మం ఇంకా త్రయంబకం అని కూడా అంటారండి. భస్మం అంటే ఏంటంటే పాపాలను భస్మం చేసేది అని పండితులు చెప్తారు. అదేవిధంగా మనం విభూదిని ధరించడం వల్ల పాపనాశనం అవుతుందని అంటారు. మనం శివుడికి పూజ చేసేటప్పుడు, అదేవిధంగా శివరాత్రి ఇంకా మహాశివరాత్రి ఇలాంటి సమయాల్లో మనము ఈ శ్వేత అక్షింతలతో మనం పూజ చేసుకున్నాం అనుకోండి, ఆ పరమేశ్వరుడి నుంచి మనకు ఆశీస్సులు లభిస్తాయి. ఈ అక్షింతలను మనం ప్రతిరోజు చేసే శివుడి పూజలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక శ్వేతగంధాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం దేవుడికి పెట్టే గంధం ఉంటుంది కదండి, దాన్ని తీసుకోవాలి. నేను ఆయుర్వేద షాప్లో దొరికే ఒక మంచి గంధం అనేది తీసుకున్నానండి. చాలా క్వాలిటీగా ఉంటుందని దాన్ని తీసుకున్నాను. మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి తగినంత విభూతిని వేసుకోవాలి. ఈ శ్వేతగంధం అంటే శివుడికి చాలా ఇష్టమండి. ఇలా వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా స్వచ్ఛమైన నీటిని వేసి శ్వేతగంధం పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఈశ్వరుడి కంఠంలో కాలకోట విషం ఉంటుందండి. దాని కారణంగా ఆయన శరీరం చాలా వేడిగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ గంధాన్ని శివుడికి ధారణ చేస్తామో ఆయన శరీరంలో ఉన్న వేడిని హరింపచేసి చల్లదనాన్ని ఇస్తుంది. ఇంకా విభూతిని, గంధం ఈ రెండింటిని కలిపి పెట్టడం వల్ల ఆయన మరింత సంతోషిస్తాడండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉందనుకోండి, ఆ శివలింగానికి ప్రతిరోజు ఈ గంధాన్ని పెట్టి, ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదండి శ్వేత అక్షింతలు, వాటితో మనం పూజ చేసుకున్నాం అనుకోండి, ఆ పరమేశ్వరుడు చాలా పొంగిపోయి మీకున్న కోరికలను తీరుస్తాడు. శివుడు అంటేనే బోళా శంకరుడు కదా. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం లేకపోయినా పర్వాలేదండి, మందిరంలో ఉన్న దేవుని పటాలని మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా, అదేవిధంగా ఆ పరమేశ్వరుడి చిత్రపటాన్ని మనం శుభ్రం చేసుకున్నప్పుడు ఈ శ్వేత గంధాన్ని పెట్టి శ్వేత అక్షింతలతోనూ, అలాగే తెల్లని పుష్పాలు అంటే కూడా ఆ పరమేశ్వరుడికి చాలా ఇష్టమండి. కాబట్టి మనం ప్రతిరోజు పరమేశ్వరుడికి అష్టోత్తరం చదివేటప్పుడు ఈ శ్వేత అక్షింతలతోనూ ఇంకా తెల్లని పూలతోనూ పూజించుకుంటే చాలా మంచిదండి. ఆయన తొందరగా ప్రసన్నుడవుతాడు. ఈ విధంగా మీరు ప్రతిరోజు కానీ, లేదంటే ముఖ్యమైన రోజుల్లో కానీ, ఇప్పుడు రాబోయేది మహాశివరాత్రి కదండి, ఈ శివరాత్రి నాడు ఈ విధంగా మీరు శ్వేత అక్షింతలతోనూ ఇంకా ఈ శ్వేతగంధంతో పూజ చేశారనుకోండి, ఆ బోళా శంకరుడు తొందరగా అనుగ్రహిస్తాడని పండితులు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీరు ఏదైనా చెప్పాలనుకున్నా కామెంట్స్ పెట్టండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా
మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ రాబోయే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.